సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి హెల్దీ హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. అలాంటి హెల్దీ హ్యాబిట్స్ని మనం ఎలా నేర్చుకోవాలి? దీనికి తగిన ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ వీటిలో ఏదో ఒకదాన్ని అవలంబించాలి. వీటన్నిటిలో చాలా ప్రధానమైనది, అతి పురాతనమైనది యోగా. యోగా అనగానే మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సాహితీ. సో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్గా ఉన్నారు. ఎంతో మందికి యోగా టీచ్ చేస్తూ మనందరికీ సుపరిచితురాలైనటువంటి సాహితీ ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ సాహితీ. హాయ్. అయితే సాహితీ, చాంటింగ్కి చాలా పవర్ ఉంటుందని విన్నాను. మీరు కూడా చాలా సార్లు చెప్పారు కదా, ఏంటి ఆ పవర్? ఎలా చేయాలి చాంటింగ్? చాంటింగ్ లో మనకి చాలా రకాలు ఉంటాయి అక్క. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. విఠల 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 అన్నప్పుడు మనకి ఇప్పుడు మీరు నాతో పాటు అనండి జస్ట్ ఒక 3 times. విఠల విఠల విఠల. ఎట్లా ఒక వైబ్రేషన్ చెస్ట్ ఏరియా ఇట్లా మంచిగా తెలుస్తుందా? దీని మీద ఒక ఎంత పవర్ఫుల్ అంటే ఇది హార్ట్ కి పాండురంగ యాత్ర, విఠల విఠల పాండురంగ యాత్ర. అయితే 800 సంవత్సరాల నుంచి పాండురంగ యాత్రకి వెళ్ళేటప్పుడు చాలా మంది 250 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తారు. మరి అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. 18 నుంచి 20 రోజులు ఇప్పటికి కూడా వెళ్తారు అక్క. అయితే రీసెర్చ్ ఎందుకు కండక్ట్ చేశారంటే 18 నుంచి 20 రోజులు పడుతుంది. 20 రోజులు నడకలో మళ్ళీ అంత స్మూత్ వెదర్ కాదు కదా. వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే, అసలు రోడ్ ఎట్లా ఉన్నా సరే, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ వెళ్తుంటే అసలు ఎలా వెళ్తున్నారు, వీళ్ళ హార్ట్ ఎలా సహకరిస్తుంది. చాలా కార్డియో, ఎక్స్ట్రీమ్ కార్డియో. ఇప్పుడు మీరు 250 కిలోమీటర్లు బై వాకింగ్ అంటే ఇట్స్ వెరీ గుడ్ కార్డియో. సో అంత ఎక్స్ట్రీమ్ కార్డియో ఎలా తట్టుకోగలుగుతున్నారు అని ఒక 2 సైంటిస్టులు, డాక్టర్స్ చూసి, కార్డియాలజిస్ట్ చూసి రీసెర్చ్ చేశారు. 30 మంది మీద అథీస్ని, అంటే దేవుళ్ళని నమ్మే వాళ్ళని తీసుకున్నారు, దేవుని నమ్మని వాళ్ళని కూడా తీసుకున్నారు. 2 groups లాగా. అంటే మొత్తం ఒక గ్రూప్ 30 members ని తీసుకుని విఠల, ఆ ఠా అనేది ఒత్తి పలకాలి. ఆ విఠల విఠల మంత్రాన్ని 9 నిమిషాలు చాంటింగ్ చేపించారు. చాంటింగ్ చేశాక, చేయకముందు బిఫోర్ హార్ట్, ఆఫ్టర్ చూస్తే ఈసీజీ తీశారు, 2D ఎకో చేశారు, బ్లడ్ ప్రెషర్ చూసారు, అన్ని మొత్తం చాలా మార్పు కనిపించింది అన్నిట్లో. సో హార్ట్ కి అంత మంచిది, వెరీ పవర్ఫుల్ హార్ట్ కి. సో మనం కొంచెం జాగ్రత్తగా అన్ని యోగా చేసుకుంటూ మనం ఇలాంటి చాంటింగ్స్ చేసుకుంటే హార్ట్ అటాక్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో అంత పవర్ఫుల్ చాంటింగ్. ఇప్పుడు జస్ట్ 9 నిమిషాలు చాంటింగ్. సో అంత డిఫరెన్స్ కనిపించింది. ఎలా చేయాలి? స్పెసిఫిక్ గా ముద్ర ఏమన్నా వేయాలా? ముద్ర అంటే ఏం లేదక్క, జస్ట్ మనం చాంటింగ్ లో జస్ట్ చిన్ ముద్ర తీసుకొని స్పైన్ కొంచెం స్ట్రైట్ తీసుకొని కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా సరే మెడిటేషన్లో కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం విఠల చాంటింగ్ తీసుకుంటున్నాం. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని ఇమాజిన్ చేసుకోవచ్చు, లేదా పాండురంగాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు, లేదా మీకు అలా ఇమాజిన్ చేసుకోవడానికి అలా రాకట్లేదంటే జస్ట్ బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. విఠల 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 ఇలా 9 నిమిషాలు చాంటింగ్ చేసుకో. నేను క్లాస్ లో కూడా చెప్పేస్తా ఉంటాను ఈ చాంటింగ్. సుఖాసనంలో కూర్చోవాలా? సుఖాసనంలో మీరు కింద కూర్చోలేకపోతే ఇలా పైన వాట్ ఎవర్ ఇట్. ఓకే. సో దాని పవర్ అయితే మాటల్లో చెప్పలేము, అంత పవర్. అంటే మహాప్రాణ ఉంటది ఈ వర్డ్ లో, ఈ శబ్దంలో, అందుకని అంత పవర్ఫుల్ అన్నమాట. ఓకే. నవేడేస్ చూస్తున్నాము సడన్ హార్ట్ అటాక్స్ కదా. ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్న పర్సన్ రేపటికి సడన్ గా కంప్లైంట్ వచ్చి చనిపోతున్నారని మనం భయం వేస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడితే అన్ని వింటుంటే కూడా భయం వేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు నేను చెప్పాను రాత్రి తొందర పడుకోవాలి, తప్పదు, దీన్ని మనం ఏం చేయలేం. మెయిన్ రీజన్ అది కూడా ఏం చెప్తున్నారు మీరు, అన్ని ఎంత బాగా ఫాలో అయిన లైఫ్ స్టైల్, నిద్ర లేకపోతే ఎవరు ఏం చేయలేము. అండ్ ఇప్పుడు యోగ నిద్ర అని ఒకటి ఉంటుంది మనకి యోగాలో. ఇప్పుడు యోగ నిద్ర మెడిటేషన్ చాలా పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్? మీకు ఒకవేళ ఎప్పుడైనా నిద్ర సరిపోనప్పుడు మీరు 6 గంటలు పడుకున్నారు, 10కి పడుకొని మీరు జస్ట్ 6 గంటలు పడుకొని మీరు లేవండి, 4కి లేవండి, అయినా మీకు ఏ ప్రాబ్లము రాదు, ఇంకా చాలా యాక్టివ్ అలా అనిపిస్తారు. ఎందుకు? యోగ నిద్ర మెడిటేషన్ అంత పవర్ఫుల్. మీరు ఒకవేళ ఎప్పుడైనా మనకి టైం సరిపోనప్పుడు లేదా, ఎందుకంటే తప్పదు, ఈ కాలంలో తప్పదు, కొన్నిసార్లు లేట్ పడుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు నిద్ర సరిగా ఉండదు. ఆ టైంలో మనకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది యోగ నిద్ర మెడిటేషన్ టెక్నిక్స్. మీరు అంటే ఏ టాపిక్ మాట్లాడినా కూడా ఫస్ట్ అంటే ఒక మెయిన్ పాయింట్ తంబ్రూ లాగా ఒకటి చెప్తున్నది ఏంటంటే మంచి నిద్ర. మంచి నిద్ర. మనము నవేడేస్ ఎలాంటి విషయాల్లో ఫోకస్ చేస్తున్నామంటే సాహితీ,
మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అవును. రైస్ కాస్ట్లీదై ఉండాలి, ఆయిల్ కాస్ట్లీదై ఉండాలి, తాగే నీరు వాటర్ కూడా కాస్ట్లీ. అంటే వాటి మీద కాస్ట్లీ అనేది చూసుకుంటున్నామే కానీ మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీద అంత చూసుకోవట్లేదు. ఫోకస్ చెయ్యట్లేదేమో, ఇప్పుడు ఊరుకులు పరుగులు పెడుతున్నామేమో అనిపిస్తా ఉంది ఇప్పుడు ఒక్కొక్కసారి. ఏమైందంటే ఇప్పుడు అఫెండ్ అవుతారు కొంతమంది, కానీ ఆర్గానిక్ ఫుడ్ organic అనుకుంటున్నాం అన్ని చేస్తున్నాం కానీ అవును. ఏం చేయాలో ఇప్పుడు ఈజీ సొల్యూషన్ వెతుక్కోవడం బాగా ఇష్టం అయిపోయింది అందరికి. ఇప్పుడు నా మొహం మీద ఒక పింపుల్ వచ్చింది, ఒక నిమిషం ఒక సెకండ్ లో వెళ్ళిపోవాలి, ఒక రోజులో వెళ్ళిపోవాలి. yes, నేను 10 కిలోలు గెయిన్ అయ్యాను, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, నెలలో తగ్గాలి. తగ్గిపోవాలి. అలా తగ్గితే మంచిదా? ఆ, పోనీ ఎలా పోతుందా? ఇప్పుడు మీకు పింపుల్ వచ్చిందంటే ఏదో రీజన్ ఉంది, మీ స్కిన్ కి ఏదో ఇష్యూ ఉందా, లేదా ఇంటర్నల్ గా ఏదో ఉంటుంది. something. సో అది ఏది దాని రీజన్ కనుక్కొని మనం సెట్ చేసుకొని చూడాలి. Yes. సేమ్ వెయిట్ అయినా అంతే, మీరు హార్మోన్స్ వల్ల గెయిన్ అయిన వెయిట్, నేను జస్ట్ ఫిజికల్ గా ఏదైనా ఒకటి చేస్తాను, ఏది మార్చుకోను, నేను 10 కిలోలు తగ్గుతాను, ఏదైనా డైట్ తీసుకుని రాను, మీరు ఎలా తగ్గుతారు? తగ్గినా కూడా అది ఎలా మంచి ఎలా హెల్దీ అయి ఉంటుంది? హార్మోన్స్ ప్రాబ్లం, ఫస్ట్ హార్మోన్స్ మీద పెట్టండి శ్రద్ధ. Yes. ఎక్కడ Root వస్తుంది cause. ప్రాబ్లం పట్టండి, రూట్ రూట్ కాజ్ కాజ్ పట్టుకోవాలి పట్టుకోవాలి. కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నిద్ర లేకనా, తిండి సరిగా ఉండట్లేదా, లేకపోతే ఎక్కడైనా యోగా తప్పకుండా చేయండి, 1 గంట వాకింగ్ వెళ్ళండి, తప్పకుండా ఉండాలి ఇవన్నీ. Yes. ఎక్కడ వస్తుందో రూట్ కాజ్ కనుక్కోకుండా మనం ఎన్ని పైన చేసినా తగ్గదు. ఇంకొకటి, మనం చేసే తప్పులకి మనం మీ టైం అనేది ఒకటి యాడ్ చేసేసుకుంటాం. మీ టైం ఎవరికైనా చాలా, సెల్ఫ్ టైం, మీ టైం అంటారు, అంటే సెల్ఫ్ టైం. ఇప్పుడు నాకు రాత్రి దొరుకుతుంది సెల్ఫ్ టైం, నేను ఓన్లీ నాకు ఆ 1 వరకు అయితేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతానండి. మీరు అదేదో 1 దాకా ఉండే బదులు 10కి పడుకొని 4కి లేసి ఉండండి. మీ టైం, Yes. మీకు హెల్త్ బాగుంటుంది, మీకు మీ టైం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు నేను చెప్పినాను కాదు, మీరు ఒక వారం రోజులు ప్రయత్నం చేసి చూడండి. 6కి లేవండి, 10కి పడుకొని మంచిగా సూపర్ నిద్ర వస్తుంది, నిద్ర పడుతుంది, మంచి నిద్ర. మీరు చూడండి, ఒక యోగా చేసి, ఒక రొటీన్ ఫాలో అయ్యి, దినచర్య ఫాలో అయ్యి చూడండి. కానీ మన పెద్దవాళ్ళు ఎంత గ్రేట్ కదా. అప్పుడు మీరు విఠల మంత్రం చెప్పినాక నేను మనసులో అదే ఆలోచిస్తున్నా, ఒక ఆధ్యాత్మికతని మన బాడీ అంటే మన బాడీకి సంబంధించి మన పెద్దవాళ్ళు చేశారు. ఇలా చేయము, అది పఠిస్తే గనక మనకి మంచి జరుగుతుందని చెప్పబట్టి చెప్పారు. సైన్స్ అండ్ ఆధ్యాత్మికత రెండు జోడించి జోడించారు. చెప్పారు కదా. చెప్పారు. సాహిత్య అవును. ఎంత గ్రేట్. ఇప్పటికి కూడా అక్క ఆయుర్వేదాన్ని, యోగాని అంటే ఆయుర్వేదాన్ని, మోడర్న్ సైన్స్ ని, యోగాని అందరూ యాక్సెప్ట్ చేశారు. వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది, రికగ్నిషన్ వచ్చింది. ఆయుర్వేదాన్ని సూడో సైన్స్ అని అలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇలా కొట్టుకోవడం మానేసి మీరు నన్ను అడిగితే, నేను రెండిట్లో ఉంది. నేను ఇప్పుడు న్యూట్రిషన్, మోడర్న్ సైన్స్ చేస్తాను, ఇప్పుడు Yes. పీజీ చేస్తున్నాను ఆయుర్వేదాలో Oh. ఇష్టంతో. Oh. నిజంగా కనుక మనం రెండింటిని బ్లెండ్ చేసుకోగలిగితే, మనం మంచి రీసెర్చ్ని తీసుకొని ఆయుర్వేద ప్రాక్టీసెస్ని బ్లెండ్ చేసి ప్రాపర్ యోగా చేస్తే, మీరు నమ్మరు, 80% ఆఫ్ ద హాస్పిటల్స్ అసలు వెళ్ళాల్సిన అవసరం రాదు. సూపర్. నిజంగా రాదు. నాకు అందుకే నేను ఎంత మొత్తుకుంటాను. ఇప్పుడు చెయ్యండి, యోగా చేయండి, చిన్న చిన్న చేంజెస్ చేయండి. నేను ఫుడ్ అంటే నేనేం అందరిలాగా అసలు మీరు బయటే ముట్టొద్దు అని అసలు చెప్పను. అవును. ఎవరి ఇష్టం వాళ్ళు, బయట తినాలనిపిస్తుంది. నాకే చాలా ఇష్టం, నేనే ఫుల్ బయట వెళ్తా ఉంటాను, ఊరికే ట్రై చేయడం చాలా ఇష్టం నాకు. ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి నేను మా రుచి 100 ప్లేసులు వెతుక్కొని వస్తాం ముందు ఏం తినాలి అని. Yes, yes. ఎందుకంటే ఆబ్వియస్లీ మొత్తం బయట తినకుండా ఉండలేం, కానీ తిన్న మనకి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అంటున్నాను. తగిన ఎక్కువ జాగ్రత్త. సంవత్సరాలు తినేలాగా చూసుకుందాము అంటున్నాను. Yes. మీరు 50 ఏళ్ళు వచ్చినా ఇంతే హ్యాపీగా ఉండండి, ఇంతే హ్యాపీగా తిరగండి, తినండి, అలా ఉండగలగాలి అంటున్నాను. రైట్. కదా.